మళ్ళీ ఇక్కడ సిడబ్ల్యూసి కమిటీలో వెళ్తే అంబేద్కర్ సార్ ఉండరు, ఇంకా సుమిత్రాదేవి అండ్ సాదిక్ పాషా వీళ్ళ ముగ్గురిది కలిపి ఒక బెంచ్ అవుతుంది. నేను 10-15 రోజుల నుంచి తిరుగుతుంటే నాకు సాదిక్ పాషా తప్ప వేరే ఏ బెంచ్ మెంబర్ నాకు కలవలేదు, నా ఫైల్ కూడా చూడలేదు. ఏమైంది మేడం అని ఇవ్వాలంటే నేను ఇవ్వాలే వచ్చానమ్మా, నాకు నీ ఫైల్ ఇవ్వాలే దొరికిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ సార్ నా ఫైల్ హనంకొండ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న డిడబ్ల్యూఓ మేడం, స్వర్ణలత మేడం, డిసిపిఓ అయిన హరికుమారి మేడం వీళ్ళ చుట్టూ నేను 10 రోజుల నుంచి తిరిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇది మా పరిధిలో లేదు, నాకు వీళ్ళు నాకు గైడ్ చేయలేదు, నాకు ఎట్లాంటి హెల్ప్ చేయలేదు. వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ బయట చెల్లట్లేదు. ఈ ఫామ్స్ చెల్లకుంటే ఈ కమిటీ ఎందుకు, మళ్ళీ దేని గురించి వీళ్ళు పనిచేస్తున్నారు? అంబేద్కర్ సార్ అని సార్ ఒక్కరోజు వచ్చారు, నన్ను కౌన్సిలింగ్ చేయమని కలెక్టర్ సార్ రాస్తే సార్ ఏమో నువ్వు వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేయి, ఇతని మీద కంప్లైంట్ చేయి, అప్పుడు నీకు నీ పిల్లలు ఈజీగా దొరుకుతారు, ఇంకా నేనేమో అది చేశాను ఇది చేశానని నా క్యారెక్టర్ గురించి ఒక బెంచ్ మేట్ అయిన అంబేద్కర్ సార్ లూజ్ టాక్ చేశారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి.